ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి జోరు వాన కురిసింది. దీంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలతో భారీగా పంట నష్టం జరిగింది. నాగర్ కర్నూల్, వనపర్తి, జడ్చర్లలో మార్కెట్ యార్డుల్లో మక్కలు, వడ్లు నీటిపాలయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు రైతులు. మరోవైపు వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద చేరింది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలోని రైల్వే అండర్ పాస్ లోకి భారీగా వరద చేరింది. మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతోటి జనమంతా కూడా భయాందోళనకు గురయ్యారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహబూబ్నగర్లో ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణమే కనిపిస్తుంది. వర్షం దాటికి చాలా ప్రాంతాల్లో మార్కెట్ యార్డ్లో ధాన్యం అంతా కూడా తడిచిపోయింది. ఇప్పుడే క్రమక్రమంగా మొదలైనటువంటి వర్షం వల్ల చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. సో రెయినీ సీజన్లో ఇంకా పంటలు సాగు చేసేందుకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినా కూడా ఏదైతే యాసంగిలో వచ్చినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అటు రైతులు మార్కెట్ యార్డ్లకు తరలించిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జడ్చెర్ల మార్కెట్ యార్డ్లో కానీ, అట్లాగే వనపర్తి, గద్వాల, నార్కల్ మార్కెట్ యార్డ్లో అటు మొక్కజొన్న కానీ, వరి ధాన్యం పెద్ద ఎత్తున పెద్ద మేరలో తడిసిపోయింది. అమ్మడానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ మార్కెట్ యార్డ్లో తూకాలు వేసినవి కొన్ని వేయకుండా తూకాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులంతా కూడా చాలా రోజుల తరబడి మార్కెట్ యార్డ్లో ఉంటున్నారు. సో ఈ వర్షం దెబ్బకు మాత్రం ఆ ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. జడ్చెర్ల మార్కెట్ యార్డ్లో కూడా అదే ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ అకాల వర్షాలు, ముందస్తు వర్షాల దాటికి రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా జనమైతే ఈ భారీ శబ్దాలు, ఉరుముల వల్ల ఒక భయాందోళనకైతే గురయ్యారు. రాత్రులు నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో ఇక ఈ వర్ష సూచన మాత్రం మరీ 2-3 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని చోట్ల అండర్ పాస్లోకి కూడా నీరు వచ్చి చేరాయి. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఏకదాడి వర్షానికి చాలా ప్రాంతాల్లో, లోతటి ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇక ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయింది. ఇప్పటికీ దాదాపు గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి పడిపోవడం, అట్లాగే స్తంభాలు కూలడం, వీటితో పాటు పిడుగుపాట్ల వల్ల కొన్ని చోట్ల మనుషుల ప్రాణాలు పోవడం జరిగింది. దీంతోపాటు మూగజీవులు కూడా చనిపోయాయి. సో ఇంకా ఈ సీజన్లో ఇంకా వర్షాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు, పంట పొలాలకు వెళ్ళేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక పిడుగుపాట్లు గురయ్యే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల కింద కానీ, స్తంభాల కింద, కరెంటు స్తంభాల కింద కానీ ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు రూరల్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఈ వర్షం, ఈదురు గాలుల ప్రభావానికి చాలా చోట్ల చెట్లు కూలిపడ్డాయి. పెద్ద పెద్ద చెట్ల కూలిపడిపోవడం వల్ల చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డప్పుడు కూడా అధికారులు వెంటనే వాటిని పునరుద్ధరించి రాకపోకలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి వర్షాల వల్ల అటు గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం అయితే ఏర్పడుతుంది. కానీ ఏకదాడిగా కురిసిన వర్షాల వల్ల అంటే భారీ వర్షాల వల్ల అటు రైతులకు సంబంధించిన ధాన్యం అయితే తడిసిపోవడం వల్ల ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఆ పంటలకు సంబంధించినటువంటి కల్లాలు కానీ, ఆరుబయట ఆరబోసినటువంటి ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇంకా ఈ వర్షాలు కంటిన్యూగా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయిన
పరిస్థితుల్లో ఒక ముందస్తు వాతావరణం, ముందస్తు వర్షాలు కురుస్తుండడం, ఒక రకమైనటువంటి ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల కొంత ప్రజలైతే ఇబ్బందులు పడ్డారు. జనజీవనం అయితే స్తంభించిపోయింది. రాత్రి నుంచి ఏకదాటిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అటు నారాయణపేట జిల్లాలో కానీ, నాగర్ కర్నూలు జిల్లాలో, వనపర్తి, అట్లా గద్వాల జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వర్షం అయితే కంటిన్యూస్గా కురుస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.